నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సమా రామ్మోహన్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు ఆంధ్ర తెలంగాణను ఉద్దేశించి విగ్రహాలు త్వరలో తీసివేస్తాము అండ్ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఏజెంట్, ఆంధ్ర ఏజెంట్ అని చెప్పేసి ఆవిడ మాట్లాడడం జరిగింది. ఒక్కసారి దీని మీద క్లారిఫికేషన్ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? రైట్. మొత్తంగా అయితే చూస్తే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర టీడీపీ ఏజెంట్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మన టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఏం చెప్తారు మీరు? అంటే కవిత గారి యొక్క వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు పెద్ద సీరియస్ గా తీసుకునేటటువంటిది లేదు. కాబట్టి ఆమె కొంచెం ఇంకా యాంప్లిఫై చేసేటటువంటి డైలాగులు కొడుతుంది తప్ప అది పెద్ద పేల్తలేవు. అవి పేలని పటాకు లెక్క పెద్ద బ్రాండెడ్ కూడా కావు కాబట్టి దానికి బ్రాండ్ వాల్యూ కూడా లేదు కాబట్టి అవి పెద్ద పేలన్నటువంటి అంశాలు మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారుకి తెలంగాణను ముందుకు ఎట్లా తీసుకొని పోవాలి అనేటటువంటి ఒక చిత్తశుద్ధి కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి రాజకీయ చతురత కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని ఇంకో రాజకీయ ఓనమాలు కానీ ఇంకొకటి చెప్తేనో సూచనలు ఇస్తేనో నడిచేటటువంటి పరిస్థితిలో స్థాయిలో కానీ ఆయన లేడు. ఎందుకంటే నిన్ను అన్నటువంటి నీ అయ్యనే తొక్కొచ్చినోడు. ఇక నేను ఇట్లనే మాట్లాడతా. నిన్ను కన్నా నీ అయ్యని తొక్కొచ్చినోడు. నీ సూక్తులు లేకపోతే నీ విమర్శలను ఈరోజు వాటికేతో రాజకీయాలలో పడేటటువంటి పరిస్థితిలో కానీ ఆ స్థాయిలో కానీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు లేరు. కాకపోతే మీ అధిక ప్రేలాపన అంటాం కదా, అట్లానే ఏమైనా చేసుకోవచ్చు. ఇదే ఎవరి ఏజెంట్లు ఎవరు అనేటటువంటి దానికంటే ముంగట మీరు అధికారంలో ఉన్నప్పుడు 9.5 సంవత్సరాలు మీ నాయన వాళ్ళ కాళ్ళకి ములుగుచ్చుకుంటా పన్నుతోటి పీక్తా అన్నప్పుడు, లేకపోతే రాయలసీమను పోయి రత్నాల సీమ చేస్తా అని చెప్పి అన్నప్పుడు, బేసిన్లు లేవు బేసజాలాలు లేవని అన్నప్పుడు, ఆంధ్ర సరిహద్దులు అనేటటువంటి చేర్పేస్తాము ఆడ కూడా పార్టీని పెడుతున్నాము అని చెప్పి పార్టీ ఆఫీస్ పెట్టిన నాడు ఆ రోజు కవిత గారు ఏడ ఉండ్రు, ఆ రోజు మీ వ్యాఖ్యలు ఏముండే, ఆ రోజు మీ నాయన యువన్ ఏజెంట్ లెక్క పనిచేసిండని చెప్పి ఉండే. ఇవన్నీ ఏంటిది అని అంటే ఈ రోజు ఏదో ఒక రకంగా ప్రజెన్స్ ఉండాలి. నేను ఏదో ఒక రకంగా రాజకీయంగా నన్ను చూడండి, అమ్మా నన్ను చూడండి, కొంచెం నన్ను చూడండి అని చెప్పి నార్మల్గా ఈ తీర్థాలలో మనం పోయినప్పుడు గిరాకీ కోసం ముందుకొచ్చి మరి, లేకపోతే హైవేల మీద పోతుంటే ఈ రెస్టారెంట్లకు మల్లూరని ఇట్లా తిప్పేటోళ్ళు ఉంటారు కదా, సేమ్ కవిత గారు చేస్తున్నటువంటి పాత్ర కదే. నా పార్టీ దిక్కు కొంచెం చూడండి 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 అనేటటువంటి ప్రయత్నాలు తప్ప అంతకు మించి వేరేది ఉంది. అంటే ఏంటి ఇప్పుడు సెటిలర్స్ ఇక్కడి నుంచి వెళ్ళకూడదామనా, లేకపోతే మా పోరాటం ఎక్కడ కూడా ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఉంటున్నటువంటి దాని మీద కాదు, ఆంధ్ర రాజకీయ నాయకుల మీద మా పోరాటం అని అంటే బేసిక్ గా ఇక్కడ వచ్చి ఎవరిని పాలిస్తున్నారు, ఏ స్టేట్ లో ఎవరు ఉంటున్నారు, ఏ స్టేట్ లో ఎవరు అధికారంలో ఉన్నారు మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఒకటే చెప్తా, ఏ పాలకులు ఏడుకొచ్చినా ఏ ప్రాంతాలు దాటొచ్చినా, మీ నాయన పోయి మహారాష్ట్రలో పెట్టినా, మీ నాయన పోయి ఏపీలో పెట్టినా, మీ నాయన పోయి దేశమంతా రాజకీయాలు చేస్తామని అన్నా, ఆయన ఆ రాష్ట్రంలో ఎవరు ఎట్లా మాట్లాడారు అనే సంగతి పక్కన పెడితే, ఏ నాయకులు ఎక్కడికి వచ్చి ఏ పార్టీలు పెట్టుకున్నా చివరగా వాళ్ళని ఎన్నుకోవాల్సినటువంటిది ఎవరు ఉంటారు? ప్రజలే ఉంటారు. తెలంగాణకు వచ్చి ఎవరన్నా రాజకీయాలు చేస్తే వాళ్ళని ఎన్నుకోవాల్సినటువంటిది ఎవరికి ఉంటుంది? తెలంగాణ ప్రజలకే ఉంటుంది. తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కుటుంబం కంటే విఘ్నులు. ఎందుకంటే తెలంగాణ పట్ల ఈ కుటుంబం చేసినటువంటిది ఏంటిది, చేసినటువంటి లూటీ ఏంటిది అంటే స్పష్టంగా చూసారు. కాబట్టి ఈరోజు వాళ్ళని స్క్రాప్లో పడేసేసినటువంటి పరిస్థితి, వాళ్ళని స్క్రాప్ చేసి పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది కొత్త దుకాణాలు చేసుకొని వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళు బయటకు వస్తున్నటువంటిది. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఇంకొకరు గారు కానీ ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి రాజకీయాలు గిట్ట చేద్దాం అనుకుంటే చివరిగా ప్రజలు అనేటటువంటిది తెలంగాణ ప్రజలకి ఏం కావాలనో ఏం చేయాలనో అనేటువంటి స్పష్టంగా తెలుసు. కాబట్టి ఆ మంకుపట్టుతోటే సంఘటితమై ఒక శక్తి లేక ఉద్యమాన్ని రగుల్చుకున్నారు. ఈరోజు ఉద్యమం నుంచి రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు. తర్వాత మన నీళ్లు మన నియామకాలు లేకపోతే మన నిధులు అనేటటువంటి స్లోగన్కే ఓటేసుకున్నారు. తర్వాత నీకు అవకాశం ఇచ్చుకున్నారు. నువ్వు కూడా తెలంగాణకు చేసినటువంటి ద్రోహాన్ని కూడా చూసిరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. రేపొద్దున తెలంగాణ ఏతర శక్తులు తెలంగాణకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వాళ్ళు, లేకపోతే తెలంగాణలో ఉంటూ తెలంగాణకు వ్యతిరేకంగా చేసినటువంటి నీ కాందాన్నే వదిలిపెట్టలే ప్రజలు. అట్లాంటిది తెలంగాణకి వ్యతిరేకంగా చేస్తాం అనేటటువంటి దురుద్దేశంతో ఉంటున్నటువంటి నాయకులను ఎవరైనా ఉంటే కనిపెట్టలేనంత నాలెడ్జ్ లేనంత తెలివి తక్కువలు కాదు నా తెలంగాణ ప్రజలు. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, వాళ్ళకి ఏం కావాలి, ఎవరి చేతిలో పెడితే ఏమవుతుంది, తెలంగాణ బాగుండాలని మీకంటే ఎక్కువ బాగా కోరుకునేటటువంటి వాళ్ళు. కాబట్టి
మీరు ఎన్ని రాజకీయాలు చేసినా, ఎన్ని సర్కస్లు చేసినా, అదేదో కోతిని ఉల్టా పల్టా చేపించి సర్కస్లు ఆడిపిస్తారు కదా, అట్లాంటి ఎన్ని సర్కస్లు చేసినా కూడా మీ కుటుంబాన్ని మిమ్మల్ని నమ్మేటటువంటి ప్రసక్తే లేదు. అంటే బీయింగ్ ఏ తెలంగాణ వాసిగా మీరు చెప్పండి సామా రామ్మోహన్ రెడ్డి గారు, బేసిక్ గా ఇక్కడ ఎక్కడైనా సరే ఆంధ్ర పాలకులు వచ్చి ఇక్కడ ఏలుతున్నటువంటి గానీ లేకపోతే అట్లాంటిది ఏమైనా మీకు కనిపిస్తుందా ఈ మధ్య కాలంలో? అంటే ముందే ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయిపోయి అక్కడ ప్రెస్ క్లబ్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఉద్యమకారుల పేరుతో అండ్ అలాగే తెలంగాణకి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్లు అయి ఉండి కూడా ఈ రకంగా కామెంట్స్ చేయడాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? ఒకటి ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతారు వాళ్ళని మీరు అన్నారు, ఆ పదం తప్పని నేనంట. వాళ్ళు ఏం ఇన్సెక్యూర్డ్ గా ఫీలింగ్ కాదు, వాళ్ళు ఏదో ఒక ఘటనని రగల్చాలి, లేకపోతే ఏదో ఒక సందర్భాన్ని రగల్చాలి, ప్రాంతీయత విభేదాలు తీసుకొని రావాలి అనేటటువంటి ఎప్పుడుండే ఉద్యమ సమయంలో పెట్టుంటే అది పేలినటువంటి పటాకులు. అవును. కానీ ఈ రోజు ఎవరి రాష్ట్రం వాళ్ళకి వచ్చి ఎవరి పరిపాలన వాళ్ళకి చేస్తున్న తర్వాత వీటిద కుచిత బుద్ధి కానీ లేకపోతే మీరు అంటున్నటువంటి ఇన్సెక్యూర్డ్ గా ఫీలింగ్ కానీ అభద్రతా భావం దేనికోసం వస్తుంది అసలు? అది ఎందుకు మన రాజ్యం నేనే వాళ్ళకి వాళ్ళు ఫీల్ అయిపోయి వాళ్ళకి వాళ్ళు ఇది జరిగిపోతుంది అది జరిగిపోతుంది అంటే తెలంగాణ ప్రజలు అంత తెలివి తక్కువలు కాదు, తెలంగాణ ప్రజలు అంత ధైర్యం లేనటువంటి వాళ్ళు కాదు. అంతేకాదు ఈ రోజు తెలంగాణలో ఉంటున్నటువంటి ఆంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణకి కీడు జరగాలని కోరుకునేటోళ్ళు కూడా కాదు. ఈ రోజు మమేకం అయిపోయి అందరు కలిసి ఉంటున్నటువంటి సందర్భంలో ఏదో ఒకటి అటన్ కాల్చి మీదేసేసి తర్వాత రాజకీయం చేద్దాం దాని మీదకి అని చెప్పి నలుగురు ఐదుగురిని లేపించి మాట్లాడిపించేసి పాపం ఏదో సన్నివేశాలను సందర్భాలని తగిల్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు కానీ ఇవన్నీ ఎక్స్పైర్డ్ మెడిసిన్ కిందకి చూస్తారు జనాలు. ఎందుకనంటే ఈ క్రాకర్స్ మెడిసిన్ కాదు, ఎక్స్పైర్డ్ క్రాకర్స్ కిందకే చూస్తాను నేనైతే. గతంలో పేలినాయేమో ఎప్పుడు రాష్ట్రం రాకంటే ముంగట, కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత మన పరిపాలన మనకు జరిగిన తర్వాత ఈరోజు కృష్ణా గోదావరి నీటి వాటాలలో మనకు రావాల్సినటువంటిది ఎమికబుల్ గా మనం ఎట్లా ముందుకు పోయి ఎవరి నీటి వాటాలు ఎట్లా సాధించుకోవాలి అనేటటువంటి దాని మీద చిత్తశుద్ధి చూపెట్టాలి, లేకపోతే ఏపీ కంటే తెలంగాణ అనేటటువంటిది ఇంకా 4 రెట్లు ఎట్లా ఎదగాలనేటటువంటి దాని మీద మనం పోవాలి. అట్లని చెప్పి వాళ్ళేదో తక్కువ మనం ఏదో ఎక్కువన్నాం అనేటటువంటిది కాదు, లేకపోతే వాళ్ళు ఏదో ఏమంటారు ముందుకు పోతురు లేకపోతే మేము వెనకపోయినాం అనేటటువంటిది కాదు. ఈ రోజు మన పోటీ తెలంగాణ అనేటటువంటిది ప్రపంచంతో మనం ముందుకు పోతా ఉన్నాం, పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్తో కాదు, ప్రపంచంతో మనం పోటీ పడతా ఉన్నాం. అది గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ కి సంబంధించిందైనా లేకపోతే ఈరోజు ఇస్తున్నటువంటి సంక్షేమాల వ్యవహారమైనా లేకపోతే ఈరోజు సైబర్ క్రైమ్స్ లాంటివి ఈరోజు దుబాయ్లో అవార్డులు తీసుకునేటటువంటి దాకా ఈరోజు మనము ఒక గ్లోబల్ గా ఒక స్టేచర్లకి తెలంగాణను ఎట్లా పట్టుకొని పోదాము, మన మిషన్ అనేటటువంటి ఎట్లా అకంప్లీట్ చేసుకుందాం అనేటటువంటి దాంట్లో మనం ఉంటే ఈరోజు ఇవే రాజకీయాలు ఇంకా వాళ్ళు ఎవరో వస్తారు వీళ్ళు ఎవరో పెడతారు. అవును నేను అంటున్నా, ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ లో కూడా ఇక్కడ చాలా ఫంక్షన్లు జరుగుతున్నాయి, జరిగినంత మాత్రం ఏమైంది, మనకేమైనా అయిందా? ఇప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళ కార్యకర్తలకు సంబంధించి పెట్టుకుంటున్నారు అనుకోండి, పెట్టుకొని వాళ్ళు పెట్టుకుంటే మనకేమైతుంది? అంటే మన ప్రజల మీద మీకు మన ప్రజలని తక్కువ చూసేటటువంటి మీ బుద్ధి మార్చుకోండి. ఫస్ట్ మన ప్రజలని బలహీనులు లెక్క చూసేటటువంటి మీ బుద్ధి మార్చుకోండి. మన రాష్ట్రంలో రాజకీయంగా ఈరోజు ఇంకొవరో బలోపేతం అయిపోతారు, తెలంగాణకు అన్యాయం జరుగుతారు అంటే అంత ఆలోచన లేనటువంటి శక్తులు తెలంగాణ ప్రజలు లేరు. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ అనేటటువంటిది బ్రహ్మాండంగా ముందుకు పోతున్నటువంటి దాంట్లో మనకు రావాల్సినటువంటి నీటి వాటాల కాడ ఎమికబుల్ గా ఒక సొల్యూషన్స్ తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కేంద్రం కించి రావాల్సినటువంటిది ఇంకొక దిక్కు ఉంది, ఇటు ప్రజలకు ఇచ్చినటువంటి మాట మీదగా నిలబెట్టుకోవాల్సినటువంటి ఇంకొక పగ, అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటే మనం ముందుకు పోతా ఉన్నాం. మనకు పోటీ ఎవరంటే నేను చెప్తున్నా కదా, ప్రపంచంతో మనం పోటీ పడుతున్నప్పుడు పక్కనున్నటువంటి రాష్ట్రంతో పంచాయతీ పెట్టి దాన్ని రాజకీయం చేద్దాం అనుకుంటే అది వాళ్ళ తెలివని వాళ్ళు అనుకుంటున్నారు, తెలివి తక్కువతనం అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు.